శ్రీ 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 దేవతమ్మ తల్లి పండగ మహోత్సవం లంకవానపల్లి గ్రామంలో కొరిపోలు వారు మరియు చెంగంపల్లి వారు డెక్కవారు అవగడ్డ వాళ్ళు అందరూ కలిసి కొరిపోలు వారి కుటుంబం వేదికగా గనివాడ చెంగంపల్లి అవగడ్డ డెక్కవారు కిల్లాడవారు అందరూ కూడా మాకు ఎంతో కలిసి పూర్వ సాంప్రదాయాలని సంస్కృతిని గత శతాబ్ద కాలంగా మా పూర్వీకులు నిర్వర్తించినటువంటి కార్యక్రమాలని సాధ్యమైనంత వరకు వారి బాటలో నడుచుకుంటూ మేమందరం ఒకరికొకరు కలిసి ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ఈ తల్లి పండుగని జరుపుకుంటున్నాం. ఇది వ్యవసాయకరమైనటువంటి సాంప్రదాయాలతో కూడినటువంటి పండుగ. ఈరోజు ఎక్కడున్నా సరే, ఏ ఊర్లో ఉన్నా సరే సాధ్యమైనంత వరకు ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు. ముఖ్యంగా ఆ కుటుంబానికి చెందిన కుటుంబాన్ని వృద్ధి చేసినటువంటి ఆ కోడళ్ళు తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు. మరి ఆడపిల్లలు ఏ ఊరు వెళ్ళినా సరే తమ అన్నలు, తమ కుటుంబ తల్లిదండ్రులు, అమ్మగారి కుటుంబం చక్కగా ఉండాలని వారి వంతు వారు ఎప్పుడు కూడా మాకు అమ్మగారి కుటుంబం తమ అన్నలు హాయిగా సుఖంగా ఉండాలని ఆడపిల్లలు కూడా ఈ కార్యక్రమంలో ఎక్కడున్నా సరే తప్పనిసరిగా పార్టిసిపేట్ చేస్తారు. గత 100 ఏళ్ళ నుండి జరిగేటువంటి ఈ కార్యక్రమంలో నేటి యువతరం తమ సాంప్రదాయాలని, తమ పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తులనే కాదు, వారి యొక్క సాంప్రదాయాలని, సంస్కృతిని గౌరవించుతూ ఈ కార్యక్రమంలో శక్తి వంచన లేకుండా ప్రతి ఒక్కరూ కూడా తమ శక్తి మేరకు పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఈ తల్లి కార్యక్రమానికి పూజారులు అవనియండి, బాధ్యత అవనియండి, కుల్లమ్మ గారు, తర్వాత దీనికి పాత్రుడమ్మ గారు జట్టు, వీళ్ళు పూజారులుగా ఉంటూ మిగతా వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు. కుటుంబాలు వేరైనా, తాతలు వేరైనా ఈనాటికి కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఈ సాంప్రదాయకరమైనటువంటి శ్రీ దేవతమ్మ తల్లి పండగను సింహాద్రప్పన్న సాక్షిగా మేము చక్కగా జరుపుకుంటున్నాం. ఇంకా వినూత్నంగా మా భవిష్యత్ తరాల పిల్లలకు కూడా అర్థమయ్యే రీతిలో ఈ ఏడాది కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మా కొరిపోలు వారు పులగాలిపాలెం, వసంత ఇలాంటి ప్రాంతాల్లో ఉన్నారు. వీలైన అవకాశం ఉంటే తప్పనిసరిగా ఈ ఏడాది 2025 డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీల తప్పనిసరిగా ఈ కార్యక్రమం జరుపుకుంటారు. పూర్తి పండుగ అనేది ఈ ఏడాది 2026 జనవరి 1వ తేదీన దేదీప్యమానంగా రంగుల అలంకరణలతో, లైటింగ్తో, గరిడీలతో ఈ కార్యక్రమాన్ని మేము ఈ ఏడాది చేయాలనుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి కుటుంబ పెద్దలందరూ కూడా అరుణ్ కుమార్, స్వామినాయుడు, బాబాజీ స్వామి, పెద్ద బాబాజీ గారు, బంక్సీన్ గారు, ఇలా సతీష్ గారు, ఇలాగా అవకాశం ఉన్నటువంటి ఈటీవీ సంజేశ్వరరావు గారు, పూజారైనటువంటి నాగరాజు గారు, ప్రతి ఒక్కరూ తమ శక్తి మేరకు ఈ కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేస్తూ భవిష్యత్ తరాలకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు. గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ధన్యవాదాలు. ఈ క్రమాన్ని ప్రజలందరికీ తెలియజేయడానికి సహకరిస్తున్నటువంటి వీసీ న్యూస్ వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. అందరూ కూడా తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదములు. శ్రీ 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 సింహాద్రప్పన్న స్వామి ఇలవేలిపోయినటువంటి కొరిపోలు వారు, వారి కుటుంబ సభ్యులు తదితరులు అందరూ కలిసి దేవుడింటిని అలంకారం చేసుకొని రేపు 1వ తారీఖున అందరూ విచ్చేయవలసిందిగా కోరుచున్నాము. ఇదో జరుగుతున్న ఆచారంగా సాంప్రదాయం. ఆ దేవతమ్మ తల్లి మా కుటుంబాన్ని 1ని 2 చేసి, 2ని 10 చేసి, 10ని 100 చేసి 100 కుటుంబాలు కూడా అలాగే కుటుంబం మొత్తం అంతటిని వ్యాప్తి చెందినట్టుగా చేసింది. ఆవిడ యొక్క విలువైనట్టు మేము పూజించుకుంటున్నాం.
తప్పనిసరిగా 1వ తేదీన అందరూ హాజరవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే అండి. నేను మీ వీసీ న్యూస్ రామకృష్ణ. జై సింహాద్రప్పన స్వామి, జై దేవతమ్మ తల్లి, గోవింద గోవింద. లంకవానపాలెం గ్రామంలో దేవతమ్మ తల్లి పండుగ అంటే ఆనందాల పండుగ. దేవతమ్మ పండుగ, ఈ ఆనందాల మహోత్సవం పండుగని డిసెంబరు 30, 31, జనవరి 1వ తేదీన చాలా వైభవంగా, అంగరంగ వైభవంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే ఈ ఆనందాల పండుగకు కుటుంబ సభ్యులు 50 మంది, అలాగే కుటుంబ సభ్యులు ఉన్నటువంటి ఆడపిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు, అలాగే కుటుంబ సభ్యులు ఉన్న కోడళ్ళు అందరూ కూడా ఈ యొక్క పండుగ మహోత్సవంలో పాల్గొనాలని కోరుకుంటున్నాం. అలాగే కుటుంబ సభ్యులు అందరి తరఫున కూడా గ్రామ ప్రజలు, పిల్లలు, పెద్దలు, అలాగే రాష్ట్రం నలుమూలలో మా కుటుంబం తరపున ఉన్న ఆడపిల్లలు, ముఖ్యంగా కోడళ్ళు ఎక్కడున్నా కానీ ఈ పండుగ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తారని కోరుతున్నాం. అలాగే ఈ ఆనందాల పండుగ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ఆ దేవతమ్మ తల్లి కుటుంబ సభ్యులు అందరి మీద కూడా, అందరిపైన కూడా అనుగ్రహించాలని, ఆ యొక్క తల్లి ఆశీస్సులు, సింహాద్రప్పన స్వామి దేవతమ్మ తల్లి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని మేము కోరుకుంటున్నాము. అలాగే కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇప్పటికే ఆల్రెడీ ఈ రేపు జరగబోయే ఈ పండుగ మహోత్సవంలో ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా వారి పనుల్లో నిమగ్నమయ్యి బాధ్యతగా అందరూ కూడా చేస్తూ ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు. అదే ఈ పండుగ మహోత్సవానికి కూడా అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం. గోవింద్. శ్రీ దేవతమ్మ తల్లి పండగ మహోత్సవం ఈ 31వ తారీఖున జరుపుకున్నటకు పెద్దలు అందరూ నిశ్చయించుకున్నారు. తర్వాత ఈ దేవతమ్మ తల్లి ఈ పండగ ఈ గృహప్రవేశం అయిన తర్వాత ఫస్ట్ టైం నూతన గృహప్రవేశం అయిన తర్వాత మొదటిసారిగా ఈసారి చేస్తున్నారు. గ్రామ కుటుంబ సభ్యులందరూ కలిసి తర్వాత ఈ నూతన గృహప్రవేశానికి విరాళాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు ఈ కార్యక్రమానికి రేపు 31వ తారీఖుని కంపల్సరీ అటెండ్ అవ్వాలని మేమందరం హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము.